ఒక్కొక్కసారి మన పిల్లలు అలా ఉండబట్టి మనం అలా చేస్తాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అయితే ఈ పూర్ణభద్రుడు ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు. పాపం ఆయన ధర్మపత్ని ఈ యొక్క బాధను చూస్తుంది. బాధను చూసి భర్తను ఓదార్చుతుంది. అంటే ఇందుకు నేను చెప్పింది భార్య స్థానం గొప్పది. ఎందుకంటే భర్త ఒకవేళ చెడు మార్గంలో వెళుతున్నా నిలదీయాలి, అలాగే ఒక కుంగిపోతున్నా కుంగవద్దు అని చెప్పాలి. ఆనాడు రావణుడు సీతమ్మని తీసుకొస్తే రావణుని పట్టుకుంది. మండోదరి, ఇది తప్పు నువ్వు చేసింది, నీకు అంతగా ఉంటే వాళ్ళ భర్తతో యుద్ధం చేయిపోయి ఒక పరస్త్రీని ఇలా తీసుకురావడం మహాపాపం, నీ యొక్క స్థాయికి తగినది కాదు అని ఆవిడ పదే 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 హెచ్చరించింది. అందుకనే ఆవిడ పుణ్యాత్మురాలైంది. మీరు అనుకోవచ్చు మనం విన్నామో లేదా, ఆవిడ చెప్పిందంటే మనకి పురాణంలో మహాపతివ్రతలు ఆమె పేరు పెట్టారు. అర్థమవుతుందా? అంటే ఈవిడ భార్య ఏం చేసిందంటే ఆవిడ ఆయన యొక్క భర్తకి పూర్ణభద్రుడికి ధైర్యం చెప్తుంది. ఏమండి ఎందుకు అలా భయపడిపోతారు, ఎందుకు అలా ధైర్యం పడిపోతారు, ఏం మీరు కంగారు పడి, తప్పకుండా మీకు పిల్లలు పుడతారు అని ఆవిడ చెప్తుంది. ఏం చెప్తుంది? శివుని సేవించి నారాయణుడు స్థితికారకుడయ్యాడు. ఏమండి పూర్వం విష్ణు భగవానే చెప్పుకున్నాం. విష్ణుడు ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త ఎలా అయ్యాడంటే సాక్షాత్ ఈశ్వరుడిని ప్రార్థించడం వలన, భక్తిగా పట్టుకోవడం వలన, అలాగే బ్రహ్మ అలా చేయడం వల్ల సృష్టికర్త అయ్యాడు. అలాగే ఇంద్రుడు లోకాలకు దేవుడిగా, అంటే ఇంద్రుడిగా వచ్చాడు అని చెప్తున్నాడు. అంటే చూడండి, బ్రహ్మ విష్ణు వీళ్ళు ఎలా ఇచ్చారంటే ఈశ్వరుని కృప వల్ల. అంటే చూడండి, వాళ్ళు నిజంగా ఒక పిల్లలు పుట్టేసిన అనుకోండి, ఇంత స్థాయికి వెళ్ళరు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇలా వచ్చారా అని శివుణ్ణి ఇంత గట్టిగా పట్టుకోలేరు కదా. అక్కడ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇది వచ్చింది. అంటే ఇక్కడ ఆవిడ చెప్తుంది, బ్రహ్మ ఈశ్వరుని ప్రార్థించబడి సృష్టికర్త అయ్యాడు. అలాగే ఇంద్రుడు కూడా స్వర్గానికి అధిపతి అయ్యాడంటే ఈశ్వరుడి వల్లే అయ్యాడు. కాబట్టి శిలాదుడు అనేటువంటి ఒక అతను ఉండేవాడు. అతనికి అసలు పిల్లలే పుట్టరని ఉంది అతని జాతకంలో. అలాంటి వాడు ఈశ్వరుని ప్రార్థించి నందిని పుత్రుడిగా పొందాడు. అందుకే నంది చిరంజీవిగా ఈశ్వరుడికి ఉన్నటువంటి పరమ భక్తులలో మొదటివాడు ఈ నందీశ్వరుడు. చూడు, శిలాదులని అతను బిడ్డలే లేరు అనుకున్నటువంటి వాడు అలా పొంది, మళ్ళా పొందిన బిడ్డ కూడా ఎలాంటి వాడు, సాక్షాత్ ఈశ్వరుడికి ప్రతినిధిగా ఉన్నాడు శిలాదు. ఇలా చెప్తున్నాడు. శ్వేత కేతు అనేటువంటి ఒక రాక్షసుడు ఒకానొక సందర్భంలో విష్ణువుతో యుద్ధం చేసి గెలిచాడు. అంటే ఒక రాక్షసుడు అయినప్పటికీ ఈ యొక్క ఈశ్వరుని అనుగ్రహం ఉంది. ఎన్నో మనం చూస్తున్నా కొన్నిసార్లు రాక్షసులకు కూడా. అలాగే పిండి నీళ్లను చూసి ఈ యొక్క భ్రమపడినటువంటి ఉపమన్యుడు అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఆయన తల్లి పాపం ఏమీ లేకపోతే ఆ ఉపమన్యుడికి బియ్యము పిండి కలిపి ఆ నీళ్ళిచ్చి ఇదే పాలు అని చెప్పేది. అలా చెప్తుంటే ఆ పిల్లవాడి యొక్క తోటి విద్యార్థులు ఏమన్నాడు, మీ అమ్మ నిన్ను మోసం చేస్తుంది, అవి పాలు కాదు, అవి బియ్యం పిండి నీళ్లు అని చెప్తే, ఏమిటమ్మా ఇది నిజమేని అడిగితే తల్లి, అవునాయనా మన యొక్క పరిస్థితి అలా ఉంది అంటే, ఆ పిల్లవాడు తల్లి పరిస్థితిని కూడా మార్చాలని ఒక శివలింగాన్ని పెట్టి ఘోరంగా తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు ముందు ఈశ్వరి కంటే అన్నపూర్ణమ్మ కదిలిస్తుంది. మీరు పదండి ముందు, పిల్లవాడు ఆకలితో అల్లాడిపోతున్నాడని ఆవిడ వస్తుంది. ఆ ఉపమన్యుడి కోసము క్షీరసాగర సముద్రాన్ని సృష్టించాడు. మీ అందరికీ తెలుసు విష్ణువు ఎక్కడ ఉంటాడంటే క్షీరసాగర సముద్రంలో ఉంటాడు. కానీ ఆ క్షీరసాగర సముద్రం ఎవరి కోసం వచ్చిందంటే ఈ ఉపమన్యుడి కోసము. అంటే ఉపమన్యుడు అన్ని పాలు లేవని బాధపడుతున్న వాడికి సాక్షాత్ ఒక పాల సముద్రం సృష్టించాడు. ఎవరు? ఈశ్వరుడు. ఇక మనకి పిల్లలు లేకపోతే దిగులు పడతారు ఏమిటి మీరు, ఏదో మీరు చెప్తున్నారు అంటే చూడండి, అది భార్య అంటే. అలా చెప్తున్నారు. అంధకాసుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు మనం చెప్పుకున్న అటువంటి రాక్షసుడు చివరికి తెలుసుకున్నాడు, ఈశ్వర పాపిని నేను అనగా అటువంటి పాపిని కూడా త్రిశూలం మీద నిలబెట్టి భృంగిగా గణముగా మార్చుకున్నాడు.
అంటే మనకి ఈశ్వరి గణాలలో ఒక భృంగి గణముగా ఉన్నవాడు ఎవరంటే అంధకాసురుడు. అంటే దదీచి అనేటువంటి ఒక అతను యుద్ధములో విష్ణువుతో యుద్ధము చేసి గెలిచాడు అని చెప్తుంది. అంటే అవన్నీ ధైర్యం కోసము కొన్ని, అంటే మనకి ఈ పురాణాలు ఇవన్నింటిలో ఏంటంటే మనము కొంతమంది అంటారు అవి చెప్పుకోవడానికి కథలని, కానీ కాదు, ఒక్కొక్క సందర్భంలో దాన్ని మీరు పట్టుకోవాలి. ఆనాడు వాళ్ళు అంత కష్టంలో నిలదొక్కున్నారు కాబట్టి నాకు వచ్చిన కష్టం నిలదొక్కుంటాను, ఏమో అవమానం అయితే అయింది, తిడితే తిట్టారు, కొడితే కొట్టారు, చంపేస్తే చంపేరికే పోయినాడు అన్న స్థైర్యంతో ఉన్నామనుకోండి, ఈశ్వరుడు రక్షగా వస్తాడు. దక్షుడు అంటే సాక్షాత్ దక్ష ప్రజాపతి కొంచెం పొగరుతో శిరస్సును పోగొట్టుకుని మేకతలను పెట్టుకున్నాడు. అలాంటి దక్షుడు కూడా అయ్యో నీ అల్లుడు అని భ్రమపడక, నీవేదో నేను అనుకున్నాను, సాక్షాత్ పరంజ్యోతి స్వరూపుడైన వాడు నా అల్లుడుగా నా ఇంట ఉంటే నేను ఆనందించక పొగరుపడ్డాను అని తిరిగి మేకతల ఉన్నప్పుడు ఈశ్వరుని ప్రార్థించి తిరిగి తలను పొందాడు. ఇంతకంటే ఇదంటే చూడండి ఎంత గొప్ప ఉదాహరణ. ఇటువంటి పోచలు మన బిడ్డ ఒక లెక్క, పోటాలు అరవబాకండి అంటుంది అనమాట. ఇలా ఎన్నో గొప్ప ఉదాహరణలు ఆ కనక కుండల పూర్ణభద్రుడైనటువంటి తన భర్తకు చెప్పి, మీరు దిగులు పడకండి, మీరు రాజు అయినప్పటికీ మీకు మంచి సంగీత వాయిద్యము వచ్చు, కాబట్టి మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళండి ఈశ్వరుడి దగ్గర ఆరాధన చేయండి, మీకు వచ్చినటువంటి ఈ సంగీతంతో ఈశ్వరుని మొప్పించండి. అంటే మీరు కూడా రోజు కేదార్ గుడికి వెళ్తారు, పాపం ఒక ఆయన వస్తుంటాడు, ఒక ఆయన ఏదో పియానో వాయిస్తాడు, ఒక ఆయన వచ్చి ఏదో వాయిస్తాడు, అంటే వాళ్ళకున్నది వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు వస్తారు, అక్కడ పాపం వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, చిమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఒక ఆవిడ 3 గంటలకే వెళ్ళి చిమ్మి ముగ్గు పెడుతుంది అక్కడ, మన తెలుగు వాళ్ళే. అంటే వాళ్ళకి అది నచ్చింది అది చేస్తున్నారు, మనం భక్తిగా వెళ్ళి పూజ చేసుకొస్తున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళు ఆ ఈశ్వరుడి సేవకి ఇలా ఉపయోగిస్తాం మనము. పాప అనకూడదు, అక్కడ గౌరీ కేదారేశ్వర్లో ఒక ఆవిడ చేస్తుంటుంది సేవ, ఆవిడ పేరు చెప్పను. ఆవిడకి ఒక కొడుకు భర్త కూడా ఇబ్బందిగా ఉంటే కొడుకుని ఎక్కడో హాస్టల్లో పెట్టి ఆవిడ సేవ చేస్తుంది అక్కడ. ఇది అనమాట. అంటే మనకున్న దాన్ని ఏ విధంగా భగవంతుడికి అర్పణ చేయాలి అని. కావున నాథ, నీవు సంగీత కళాకారుడి కాబట్టి నీ సంగీత సాహిత్యముతో ఓంకారేశ్వరుని తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందు అని చెప్పింది. అయితే ఆ యొక్క పూర్ణభద్రుడు భార్య చెప్పినటువంటి ధైర్యపు మాటలకు కాశీ వచ్చాడు. మనకి కాశీలో 3 ఖండములుగా ఉన్నటువంటి ఒక ఖండమైనటువంటి ఓంకారేశ్వర్ మహాదేవ్ వద్ద ఆయన ఘోరాతి ఘోరంగా తపస్సు చేసి ఆయనకు వచ్చినటువంటి ఆ సంగీత వాయిద్యముతో ఆయన ఈశ్వరుని మెప్పించ ప్రయత్నం చేశాడు. కొంతకాలము తర్వాత ఆయనకు ఒక మంచి స్వప్నం వచ్చింది. అక్కడ భార్య గర్భవతి అయినట్టు, పిల్లలు పుట్టినట్టు వచ్చింది. అంటే ఈయనకి ఏ కోరికైతే ఉన్నాడో ఆ కోరిక ఫలించినట్టుగా స్వప్నం వచ్చింది. ఇంటికి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత నిజంగానే భార్య గర్భవతి అయింది. ఒక పండంటి మగ బిడ్డవాడికి జన్మనిచ్చింది. చూడండి అక్కడ ఆ భార్య ఓదార్పు ఎంత అవసరము. ఇది అన్నమాట. కష్టం అందరికీ వస్తుంది. అసలు మన భారతదేశంలో పుట్టడమే మనం కష్టాన్ని అనుభవించడం కోసం. కష్టానికి భయపడి పారిపోయారనుకోండి, క్షమించాలి, ఎన్నో జన్మలు ఎత్తాలి వాళ్ళకి. ఒక కష్టం వస్తే దాన్ని నేను నిలబడతా, నేను ఎదుర్కొంటా అనుకోవాలి ఎవరైనా సరే, అది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా. అలాగే అయితే ఇక్కడ చేసింది అలా ఆ పూర్ణభద్రుడు చేయగా అనతి కాలములో ఆవిడ ఒక మంచి బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డ పేరు హరికేశుడు అని నామం పెట్టారు. ఏం పేరు పెట్టారు? హరికేశుడు. ఆ హరికేశుడు పాపము దినదినాభివృద్ధి అవుతూ 8 సంవత్సరాలు వచ్చాయి. కానీ ఇక్కడ ఒక వాసన అనేది మీకు చెప్తాను ఇక్కడ. అంటే ఈ బిడ్డ కోసం తండ్రి ఇంతకు ముందు ఈశ్వరి దగ్గర సంగీత వాయిద్యముతో అయ్యా నాకు ఒక బిడ్డ కావాలని చేశాడు కదా, ఈ యొక్క వాసన ఆ బిడ్డని పట్టుకుని ఆ బిడ్డ పుట్టుకతోని శివనామము తప్ప అన్యమెరుగడు. మనకి అన్నమయ్యలో కూడా చెప్తాడు, వెంకటేశ్వరుడి నామం తప్ప అన్నమే ఇంకో పేరు. అంటే ఈ యొక్క హరికేశుడు తనకున్నటువంటి స్నేహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ శివనామాలతోనే పిలిచేవాడట. ఓ ఈశ్వర, ఓ
మహాదేవ అని అట్లా ఈశ్వర నామాలతో పిలుస్తూ ఈశ్వర నామమే పట్టుకున్నాడట. అయితే తండ్రి గారు 8 సంవత్సరాలు అంటే పిల్లలు ఒక 3-4 సంవత్సరాల వరకు అలా అంటే బాగానే ఉంటుంది. ఒక 6-7 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇంట్లో జపాన్ చేసుకుంటానని బంధువులు కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడైతే అది గొప్ప విషయము. కానీ మనం స్కూల్లో పంపించాలి కదా, అదే అవి తర్వాత పెద్దోడు ముసలోడు అయిపోయాక అంటున్నారు. అయితే అదే విషయము అక్కడ తండ్రి గారైనటువంటి పూర్ణభద్రుడు, నాయన నువ్వు చిన్న వయసు 8 సంవత్సరాలు, ఇటువంటి 8 సంవత్సరాల్లో ఇంత భక్తి పనికిరాదు, కాబట్టి నువ్వు పెద్దవాడు